హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది యువర్ ఫాల్ట్ అనే మూవీ. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది గైస్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మై ఫాల్ట్ అనే మూవీకి సీక్వెల్ 2 months బ్యాక్ తెలుగులో వచ్చింది. మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది. ఇది ఒక స్పానిష్ రొమాంటిక్ ఫిల్ము. ఆ ఫస్ట్ పార్ట్ చూడకుండా ఈ మూవీని ఎవరైనా చూస్తే మాత్రం మీ బుర్రలు అయితే బద్దలు కొట్టుకోవాలి. అసలు ఏమీ అర్థం కాదనమాట. ఫస్ట్ పార్ట్ మై ఫాల్ట్, ఈ సీక్వెల్ యువర్ ఫాల్ట్. కన్ఫ్యూజ్ కావద్దు, రెండు కూడా ఒకటి కావు. సో ఎవరైనా చూడాలంటే ఆ మూవీ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది మోస్ట్ పాపులర్ రొమాంటిక్ మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మోస్ట్ వాచ్డ్ మూవీ ఆఫ్ ద 2023 ఇయర్లో అంత పాపులర్ అయింది. ఫస్ట్ పార్ట్ మై ఫాల్ట్ రివ్యూ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే చూడండి. 2 hours రన్ టైం ఉంది. ఫ్యామిలీతో చూసే మూవీ అయితే కాదు. న్యూడిటీ సీన్స్ ఏమి లేవు, కానీ మసాలా అయితే బాగానే ఉంది. 18+ కంటెంట్ ఉన్న మూవీ. మసాలా ఫ్యాన్స్కి పండగే. సింగిల్గా చూసుకోండి భయ్య. మరి మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్లో ఏం జరిగిందంటే, సింపుల్గా స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే స్టోరీ చెప్పుకోవడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో హీరో హీరోయిన్ నోవా నిక్ వాళ్ళ పేర్లవి. వాళ్ళిద్దరూ వరుసకి అన్న చెల్లవుతారు. సో వాళ్ళు లవ్ చేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంటుంది, ఫైనల్గా ఏమవుతుంది, ఈ వరుసలు ఎలా ఏర్పడ్డాయి, లాస్ట్కి ఏం జరుగుతుంది. ఫస్ట్ మూవీలో ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఇందులో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళిద్దరిని విడదీయాలని ట్రై చేస్తారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరిని విడదీయడానికి ఇంకొక అమ్మాయి కూడా ట్రై చేస్తుంటుంది. మరి నోవా నిక్ లవ్ స్టోరీ ఎంత స్ట్రాంగ్, లాస్ట్కి కలిసే ఉంటారా లేదా, ఏం జరుగుతుంది ఫైనల్గా అనేది మూవీలో మిగతా స్టోరీ. మరి మూవీ చూసాకైతే నాకు ఫస్ట్ అయితే ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ అంటే దీని రన్ టైం అండి. అసలు 2 hours అయితే కొంచెం ఓపిక ఉండాల్సిందే. నాకైతే మూవీ ఓకే భయ్యా, ఇట్స్ ఓకే, చూడొచ్చు, పర్వాలేదు, యాన్ యావరేజ్ వాచ్. అసలు ఫస్ట్ పార్ట్ అయిపోయాక దీనికి సీక్వెల్ ఎందుకు అనుకున్నా. అసలు మళ్ళీ ఈ మూవీతో ఆపారా అంటే లేదు, పార్ట్ 3 కూడా వస్తుందేమో చూడాలి ఇంకా, ఎందుకంటే స్టోరీ ఎండ్ అవ్వలేదు. ఫస్ట్ మూవీ చూసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుద్ది. లేదు ఫస్ట్ మూవీ చూడకుండా ఇది చూసేసి బాగోలేదని చెప్పడం అయితే కరెక్ట్ అయితే కాదు. చూడని వాళ్ళకు వాళ్ళ రిలేషన్ గురించి కూడా తెలీదు, ఆ క్యారెక్టర్స్ గురించి మీకు తెలీదు, స్టోరీలో క్లారిటీ మీకు అర్థం కాదు. మధ్య మధ్యలో రొమాంటిక్ సీన్స్ వస్తుంటాయి. సో కుర్రాలకైతే అలా టైంపాస్ అయిపోద్ది. కానీ సెకండ్ హాఫ్ ఓకే, లాస్ట్ క్లైమాక్స్ మాత్రం బాగుంది. అక్కడే ఒక ట్విస్ట్ పెట్టారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. లాస్ట్ ½ an hour మంచి స్ట్రాంగ్గా ఉంది సినిమా. ఎమోషనల్గా ఎండ్ చేశారు. బట్ స్టోరీ ఇంకా ఫినిష్ అవ్వలేదు. నెక్స్ట్ పార్ట్ కూడా ఉండొచ్చు. సెకండ్ హాఫ్లో కార్ చేజింగ్ సీన్ ఒకటి వస్తుంది. అది చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మంచి ఫీల్ ఇస్తుంది. అన్న చెల్లి లవ్ చేసుకున్నారు, చాలా సిన్సియర్గా ఉంటారు. ఇందులో అబ్బాయి జాబ్, అక్కడ వర్కింగ్ పార్ట్నర్గా ఇంకొక అమ్మాయి. ఆ అమ్మాయితో చూస్తే మన హీరోయిన్ జలసీగా ఫీల్ అవుతుంది. ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది, మిస్అండర్స్టాండింగ్స్. హీరోయిన్ని ఇంకొకడు కెలుగుతూ ఉంటాడు. ఇలా మన సౌత్ మూవీస్లో లాగానే ఈ లవ్ స్టోరీ కూడా రన్ అవుతూ ఉంటుంది. నాకైతే ఒక్కో దగ్గర స్పానిష్ సినిమా చూస్తున్నానా, నేనేమైనా తెలుగు సినిమా చూస్తున్నానా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కొత్తగా ఏం లేదు. క్లైమాక్స్లో హీరోయిన్ చేసిన పని అయితే నాకు అస్సలు నచ్చలేదు. సిన్సియర్ లవ్ అంటే ఇదేనా? మరి ఈ డైరెక్టర్ ఏం థింక్ చేశారేమో. అబ్బాయి అయితే చాలా సిన్సియర్గా ఉంటాడు. ఒక డైలాగ్ మాత్రం నచ్చింది. అమ్మాయి అంటది, అందుకే నేను చాలా కష్టంగా లవ్ చేస్తున్నా అంటది. దానికి అబ్బాయి అంటాడు, నేను మాత్రం చాలా ఇష్టంగా లవ్ చేశాను అంటాడు. మీరు కూడా చెప్పుంటారు కదా. సింపుల్గా బాగుంది కదా. అమ్మాయిలే అన్నిటికీ అలుగుతుంటారు, ఆడవారి మాటలకు అర్థాలే వేరన్నట్లు. అయితే వీళ్ళిద్దరిని విడగొట్టడానికి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ ట్రై చేస్తుందేమో అనుకున్నా. బట్ ఇందులో అలా లేదు. మెయిన్ లీడ్స్ ఇద్దరు కెమిస్ట్రీ ఎప్పట్లానే వర్కౌట్ అయితే అయింది. ఫస్ట్ హాఫ్ బోరింగ్గా ఉండటం మూవీకి అయితే పెద్ద మైనస్ అసలు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. అసలు వీలైతే వీడియోకి ఒక లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్. జై హింద్.